మన కళ్ళ ముందు పచ్చని చెట్టును నరుకుతున్నా, బుజ్జి పిచ్చుక కాళ్ళకు ఏ దారమో చుట్టుకొని విలవిలలాడుతున్నా, తిండి లేక బక్కచిక్కిన కుక్కపిల్ల అరుస్తున్నా, మనస్సు చివుక్కుమంటుంది. ఫోటో తీసి ఇన్‌స్టాలోనో, ఫేస్‌బుక్‌లోనో పంచుకుంటాం. ఇది ఏమాత్రం తప్పు కాదు. నిజానికి మనం ఖచ్చితంగా స్పందించాలి. చేతనైన సహాయమూ అందించాలి. కానీ ఒక్కసారి ఆలోచించండి. చెప్పా పెట్టకుండా పనికి డుమ్మా కొట్టిందని పనిమనిషి మీద, అగ్గి మీద గుగ్గిలంలాగా ఎగిరిపడకుండా ఉంటారా? అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో వేరే వాళ్ళు పొరపాటునో, తొందరలోనో వాళ్ళ బండి పార్క్ చేస్తే ఊరుకుంటారా? అక్కడి వాళ్ళు మన రాజ్యంలోకి చొరబడిపోయినట్లు ఫీలై వాచ్‌మెన్ మీద అంతెత్తున లేస్తాం. సెలవు రోజున లేజీగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన ఫుడ్ తేవడం 2 నిమిషాలు లేట్ అయితే మనం ఆర్డర్ పెట్టింది నిజంగా అమృతమైనట్లు, ఆ ఆలస్యం వల్ల అది విషమైనట్లు డెలివరీ బాయ్ మీద ఒంటి కాలు మీద లేచి విరుచుకుపడుతుంటాం. షాపింగ్ మాల్స్‌లో నోరు మూసుకొని వేలకు వేలు సమర్పించుకునే మనం వీధి చివర ముసలమ్మ అమ్మే కొత్తిమీర కట్టను కొనేటప్పుడు మాత్రం గీచి గీచి బేరాలాడతాం. పిల్లలు దేవుడు చల్లనివారే అనే వేదికల మీద ఉపన్యాసాలిస్తాం. మన ఇంటి ముందు ఎవరైనా పిల్లలు ఆడితేనేమో పక్కకెళ్ళి ఆడుకోండి అని కసురుకుంటాం. మూఢనమ్మకాలు నమ్మం అని చెబుతాం. పిల్లి ఎదురొచ్చిందని పిచ్చి తిట్లు తిట్టుకుంటాం. లంకంత ఇంటికి యజమానులమైన తెల్ల రేషన్ కార్డుని, గ్యాస్ సబ్సిడీని వదులుకోం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని సోషల్ మీడియాల ఖాతాలో తాటికాయంత అక్షరాలతో ట్యాగ్ లైన్లు తగిలించుకుంటాం. కానీ వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో ఎవరైనా మనకు పోటీ వస్తున్నారనిపిస్తే చాలు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోతాం. అలా అని మనమంతా పూర్తిగా చెడ్డవాళ్ళమేమీ కాదు. ఎందుకంటే బేసిక్గా మనిషి మంచోడే. ఎవరైనా బైక్ స్టాండ్ తీయకుండా వెళ్తుంటే బ్రో స్టాండ్ అని అరిచి మరీ చెప్తాం. అదే బైక్ వెనక అమ్మాయి చున్నీనో, చీరనో కొంగు వేలాడుతుంటే అమ్మ కాస్త చూసుకో అని సొంత చెల్లికి చెప్పినట్లు చెబుతాం. ఎంత అర్జెంటు పనిలో ఉన్నా ఎవరైనా ఆపి గురు కాస్త ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరు అని అడిగితే లెఫ్ట్కి వెళ్ళి రైట్ తిరుగని అంటూ ఓపిగ్గా సమాధానమిస్తాం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ మంచిని ఇంకాస్త పెంచడమే, అన్ని సందర్భాల్లోనూ విస్తరించడమే, మనుషుల్ని మనుషుల్లాగా గౌరవించడమే. వీలైతే కాదు, వీలు చేసుకొని మనుషుల్ని ప్రేమిద్దాం. పోయేదేముంది, మహా అయితే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనము ప్రేమలో పడిపోద్దాం రండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. జై హింద్.